సో వెల్కమ్ టు ద న్యూ వీడియో ఆఫ్ క్లాసిక్ టీవీ. అండ్ ఈ రోజు మీరు ఆబ్వియస్లీ వెనకాల బ్యాక్గ్రౌండ్ చూస్తున్నారు. ఇట్స్ ఆల్ అబౌట్ చార్మినార్ అండ్ ఇట్స్ ఫుడ్. ఇక్కడ మంచి మంచి ఫుడ్స్ మేము చూసి ఎక్స్ప్లోర్ చేసి మీకు సజెస్ట్ చేస్తాం. లెట్స్ గో ఫాస్ట్. అండ్ దిస్ వీడియో ఈస్ డెడికేటెడ్ టు ఆల్ ద ట్రూ హైదరాబాద్ అవుట్ దేర్. సో కమ్ లెట్స్ ఎక్స్ప్లోర్. గైస్, మీరు ఒకవేళ ఒక ట్రూ హైదరాబాద్ అయితే ఈ అల్ అక్బర్ ఫాస్ట్ ఫుడ్ గురించి మీకు తెలుస్తుంటుంది. అండ్ ఇక్కడ ఏం తినాలో కూడా మీకు తెలుసుంటుంది. సో ఆబ్వియస్లీ ఐ బాట్ యూ గైస్ ఫర్ ద ఫస్ట్ ఫుడ్ డెస్టినేషన్ టు హియర్. సో చూద్దాం ఏం ఆర్డర్ చేసి తినాలో. కమాన్. అండ్ గైస్, మనమైతే లోపలికి వచ్చేసినాం. అండ్ ఇట్లాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు మీరు హైజీన్ అండ్ అలాంటివి ఏం పట్టించుకోవద్దు. మీరు ఏం పట్టించుకోవాలంటే గుడ్ ఫుడ్ ఉందా, గుడ్ టేస్ట్ ఉందా అంతే చూడాలి. సో నేను ఆర్డర్ చేసింది నాన్ వెజ్. ఐ ఆర్డర్ చికెన్ 65 అండ్ వార్కి రోటీ అంట. ఇక్కడ స్పెషల్ ఇది వార్కి రోటీ, ఇంకా ఇదనేది. సో ఇట్స్ టేస్ట్. నేను వచ్చినప్పుడల్లా నా ఫ్రెండ్స్తో ఇట్స్ లైక్ మై గో టు స్పాట్ ఇయర్. ఇక్కడికి వచ్చి ఇది తినేసి వెళ్తాం అనమాట. లైక్ ఒకవేళ మీరు ప్యూర్ నాన్ వెజిటేరియన్, ప్యూర్ హైదరాబాద్ అయ్యి మీరు చార్మినార్కి వచ్చి ఇది తినకుండా వెళ్తే యూఆర్ నాట్ హైదరాబాద్. చూడండి, చాలా ఫ్రెష్ ఉంది. ఐ షో యూ చికెన్ లోపల ఎలా ఉందో. వావ్, సో సాఫ్ట్. సో ఇది బేసికలీ ఫ్రెష్ ఉంది. ఇది ఎప్పుడో చేసి పెట్టలేదు. ఇది మీరు అల్లం కూడా తినొచ్చు, బట్ ఇది నార్మల్గా ఈ రోటీతో పేర్ చేస్తే బెస్ట్ ఉంటుంది. ఇది పెట్టి ఆనియన్ పెట్టి కొంచెం నింపు పిండి. చియర్స్. యాక్చువల్లీ ఇది కొంచెం నార్మల్ స్టార్ట్ కాబట్టి డ్రై ఉంటుంది. సో ఇక్కడ మనకి ఈ రెండు కూడా ఇచ్చాడు వీడు, లైక్ గ్రేవీస్. ఇది ప్రతి టేబుల్ మీద ఉంటాయి. సమ్ గ్రీన్ చట్నీ, ఇంకా ఇదేదో రెడ్ చట్నీ ఉంది. ఇది స్వీటా లేదా సేవరీయా నాకు అర్థమవుతలే. ఇది టేస్ట్ చేసి చూద్దాం. మేబీ ఇది కొంచెం వేస్తే గ్రేవీ ఫీలింగ్ ఉంటుందా, మనకు ప్రాపర్ కర్రీ ఫీలింగ్ వస్తుందేమో. మొత్తం కొత్తిమీర చట్నీ ఉంది కదా. సో ఇదైతే సేవరీ, కానీ తీయ ఉందా స్పైసీ నాకు అర్థం కావట్లేదు. ఇంకొంచెం వేసుకున్నాం. ఇది పెట్టి డిప్ చేసుకొని తిందాం. ప్రాపర్ గ్రీన్ చట్నీ ఉంటుంది కదా, అట్లా ఉంది విత్ కొత్తిమీర. చాలా బాగుంది కదా ఫ్లేవర్. టేస్ట్ ఎట్లుందంటే చికెన్ కర్రీ చేసుకుంటే దానిలో గ్రేవీ ఎట్లుంటుంది, గ్రేవీలో కొంచెం వాటర్ ఎలా ఉంటుంది అట్లుంది. సో నాకు తెలిసి ఇది మిక్స్ చేసుకొని దీనిలో పెట్టి తినండి. ఒకవేళ మీకు ఇంకా కొంచెం డ్రై అనిపిస్తే ఓవరాల్ అయితే సెట్. సో బేసికలీ ఒక పరాటా వచ్చేసి 10 రూపీస్ అండ్ చికెన్ 65 హాఫ్ నేను తీసుకున్నా. సో ఇట్ ఈస్ ఆఫ్ 110 రూపీస్. సో ఇది క్వాంటిటీకి బడ్జెట్కి చాలా బ్యాలెన్స్ చేసేస్తుంది. అండ్ ఇది కూడా వచ్చింది కాంప్లిమెంటరీ. అండ్ మీకు ఇంకేం కావాలి అంటే బేసికలీ నేను పొద్దున్న నుంచి చాలా ఆకలితోనే అనమాట. లైక్ నేను ఈ షూట్లో చాలా తినేసిన అని చెప్పి. సో నాకు చాలా ఇట్లా ఫుల్ఫిల్లింగ్ ఉంది మీల్. సో ఫస్ట్ మీల్ అయితే పక్కా హిట్. మీరు ఒకవేళ నాన్ వెజ్ తింటే మాత్రం డు నాట్ మిస్ దిస్ ప్లేస్. గైస్, ఆఫ్టర్ రేటింగ్ మంచి గుడ్ సోల్ఫుల్ ఫుడ్, నేనైతే దానికి రేటింగ్ 5/5 ఇచ్చేస్తా. ఇట్ ఈస్ లైక్ టూ గుడ్. నౌ లెట్స్ గో టు నెక్స్ట్ ప్లేస్. చూసారా, మనం వస్తుంటే మొత్తం అన్ని ఇట్లాగా జరిగిపోతున్నాయి పక్కకి. దట్స్ ద స్పెషాలిటీ విచ్ వీ హ్యావ్ క్లాసిక్ టీవీ. అంతమందికి అంత తెలుసు ఇంత స్పెషల్గా ట్రీట్ చేయాలని చెప్పేసి. మీకు తెలీదా? సబ్స్క్రైబ్ కొట్టాలి కదా, మరి కొట్టండి. యూజువల్లీ చార్మినార్ అంటే అందరికీ ఫస్ట్ గుర్తు వచ్చేది ఇక్కడ నిమ్రా టీ మాత్రమే. అండ్ అది ఆబ్వియస్లీ పక్కనే ఉంటుంది అండ్ ఇట్స్ ఐకానిక్. చార్మినార్ వచ్చి నిమ్రా టీ తాగకుండా ఎవరు వెళ్ళరు. కానీ మనం ఆల్రెడీ నిమ్రా టీ తాగి మనం టీ ఎపిసోడ్ స్పెషల్గా ఓన్లీ టీ ఎక్కడెక్కడ బాగుంటుంది హైదరాబాద్లో ఒక ఎపిసోడ్ తీసాము, అది ఇక్కడ ఉంటుంది. ఆ టీ ఎపిసోడ్స్ కూడా చూడండి ఇఫ్ యూ ఆర్ అ టీ లవర్. అండ్ ఈ రోజు మనం హైదరాబాద్ చార్మినార్ దగ్గరలో ఇంకా ఫేమస్ ప్లేస్ ఏముంటాయో అవి కవర్ చేద్దాము. లెట్స్ గో దేర్. And the first place which we are going is to Haryana Mithai Wala. So basically చార్మినార్కి 4 గేట్స్ ఉంటాయి కదా. మెయిన్ గేట్కి దాని ఫుల్గా చార్మినార్కి వెళ్ళకుండానే సైడ్ మధ్యలో రైట్కి తిరిగితే యూ హ్యావ్ దిస్ హర్యానా మిఠాయి ఘర్. మేము లొకేషన్ పిన్ చేస్తాము అండ్ లెట్స్ గో దేర్. అండ్ ఇక్కడికి వచ్చి హర్యానా మిఠాయి ఘర్లో ఇక్కడ ఘీ పూరి ఫేమస్ అనమాట. సో ఇక్కడ 70 రూపీస్కి వి గాట్ దిస్ బుడ్డి 4 పూరీస్. ఇది మొత్తం ఆయిల్లో కాదు ఘీలో ఫ్రై చేస్తారు. వి గాట్ దిస్ కర్రీ అండ్ ఒక చట్నీ ఉంది. ఫస్ట్ తినేద్దాం, ఆ తర్వాత చెప్తా. ఐఎమ్ సో ఎక్సైటెడ్. నాకు పూరి అంటే బేసికలీ చాలా ఇష్టం ఫస్ట్ నుంచి కూడా, ఇంట్లో కూడా ఫేవరెట్. దోశ తర్వాతే. అండ్ లెట్ us హ్యావ్ దిస్ ఘీ పూరి. నాకు వచ్చేసి దీని టేస్ట్ అదే నార్త్ ఇండియన్ పూరీస్ ఉంటాయి కదా, పూరి అండ్ కర్రీ, నాకు అదే టేస్ట్ వస్తుంది. లైక్ ఐ హ్యాడ్ దిస్ కర్రీ ఇన్ కోల్కతా. నాకు ఆ ఫీలింగ్ వస్తుంది అనమాట. ఇట్ ఈస్ సో టేస్టీ. అది కొంచెం మసాలాతో ఉంది, నాట్ సో సటిల్.
కొంచెం స్పైసీ ఉంది. స్పైసీ అంటే కారం కూడా కాదు, ఒక మసాలాతో అవుతుంది అనమాట. ఇట్ ఈస్ డిఫరెంట్. ఇట్ ఈస్ టేస్ట్ దిస్ విత్ చట్నీ ఆల్సో. చట్నీ వచ్చేసి కొంచెం పుల్లగా. ఇట్ ఈస్ డిఫరెంట్ యాక్చువల్లీ. ఇట్ ఈస్ సో గుడ్ ఓవరాల్. అండ్ హర్యానా మిఠాయి గల్లో ఇంకొకటి ఏం ఫేమస్ అంటే వాళ్ళ మలాయ్ కలాకండ్. ఇట్స్ ఎ స్వీట్, అది కూడా మనం ట్రై చేద్దాం. లెట్ us eat this first. అండ్ ఇక్కడ మేము చెప్పాం కదా చట్నీ అండ్ ఆలు గురించి, వీళ్ళతో మాట్లాడుతుంది తెలిసిందనమాట. నో ఆనియన్ నో గార్లిక్ దాంతోపాటు చేస్తారంట. శివరాత్రి వరకు ఇది ఉంటుంది. అండ్ దెన్ దీని తర్వాత పచ్చి మామిడికాయతో చట్నీ చేస్తారంట. అది హెల్త్ కూడా బెనిఫిట్ అని చెప్పేసి, లైక్ చలవ చేస్తుంది అని చెప్పేసి అలా చెప్పారు. దే ఎక్స్ప్లెయినింగ్ దిస్ టు us is so cute. అండ్ పూరి కూడా వాళ్ళ పిండి స్పెషల్గా గోధుమలు నెంబర్ 1 క్వాలిటీ తీసుకొచ్చి దాన్ని ఆడించి చేస్తారంట. వాళ్ళ డీటెయిల్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్. అండ్ ఇక్కడ క్లీన్లీనెస్, క్వాలిటీ, క్వాంటిటీ, ఎవ్రీథింగ్ ఇస్ నైస్. అండ్ ఇక్కడ నెక్స్ట్ ఐటమ్ విచ్ ఇస్ ఫేమస్ ఇస్ మలాయ్ కలాకండ్. చూడడానికి చాలా రిచ్ ఉంది. దానిపైన డ్రై ఫ్రూట్స్, పిస్తా, బాదం పప్పు కూడా వేశారు. అండ్ ఇది 100 grams 80 rupees వస్తుంది. లెట్ us see how it taste. The taste is also so good. Perfect amount of sweetness, ఎక్కువ లేదు. అండ్ ఐ విల్ లవ్ విత్ ఇట్. సింధు నువ్వు కొద్దా, నేను మంచిదని కాబట్టి అందరినీ తీసుకొచ్చి అందరితో తినిపిస్తాను. ఇట్ ఈస్ వెరీ గుడ్. ఐ కాంట్ స్టాప్ ఈటింగ్. సో బేసికలీ ఇది తినడానికి నాకు స్వర్గంలోకి వెళ్ళట్టుంది నేను. అండ్ ఇక్కడ గల్లీ కూడా మొత్తం ఓల్డ్ హైదరాబాద్ ఫీల్స్ నాకైతే ఇక్కడ వస్తున్నాయి. యూ మస్ట్ డెఫినెట్లీ కమ్ హియర్. అండ్ ఐ వుడ్ గివ్ దిస్ రేటింగ్ యాజ్ ఆబ్వియస్లీ 5 on 5. నేనైతే దీనికి 10 on 5. అండ్ దాంతోపాటు ఇక్కడ మేము కీడ తీసుకుంటే కాంప్లిమెంటరీగా గాజర్కా హల్వా ఇచ్చారు. దట్ ఈస్ సో స్వీట్. అండ్ ఇక్కడ గాజర్కా హల్వా కూడా ఫేమస్. లెట్ మీ టేస్ట్ ఇట్. మంచిగా దీనిలో కలాకండ్ ఉంది, కోవా ఉంది. ఇట్ ఈస్ వామ్. యూ మస్ట్ ట్రై ఫుడ్ అట్ హర్యానా మిఠాయి గర్. షూర్. చార్మినార్లో ఉంది. లొకేషన్ మేము పిన్ చేస్తాం. యూ మస్ట్ కమ్ హియర్. అండ్ నెక్స్ట్ కూడా నెక్స్ట్ ప్లేస్. సో గైస్ నేను మీకు చెప్పిన కదా మంచి సేవరీ ఫుడ్ తిన్నాక నేను ఒక మంచి స్వీట్ ప్లేస్ కి తీసుకొస్తాను. దట్ ఈస్ నన్ అదర్ దాన్ మిలాన్ జ్యూస్ సెంటర్. యా, సో ఇది కూడా వీరకున్న ట్రూ హైదరాబాద్ అయితే మీకు దీని వాల్యూ, ఇక్కడ స్టేపుల్ ఏం తినాలో కూడా తెలుస్తుంది. సో లెట్స్ సీ నేను ఏం ఆర్డర్ చేయాలో మీరు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. చలో. సో మీరు ఈ పాటికైతే గెస్ట్ చేసి ఉంటారు నేను మిలాన్ జ్యూస్ సెంటర్ వచ్చి ఏం కొట్టారని. ఆబ్వియస్లీ ఇట్ షుడ్ బి షదూద్ మలాయ్. బేసికల్ ఇక్కడ మలాయ్ ఇంకా మల్బెరీస్ ఉంటాయి. మీరు ఇక్కడ ఒక 100 members చూస్తే ఇక్కడ 85 members ఇదే ఆర్డర్ చేసి ఉంటారు. అండ్ ఇక్కడ ఇది కాకుండా మిలాన్ స్పెషల్ అంజీర్ మలాయ్, జామున్ మలాయ్, మ్యాంగో ఫలూడా, చాలా ఐటమ్స్, చాలా రకరకాల ఐటమ్స్ ఉంటాయి మెనూలో. బట్ దిస్ ఈస్ వెరీ ఫేమస్ అపారెంట్లీ. అండ్ ఇది నాకు ఒక 120 rupees పడింది అనమాట కాస్ట్. సో లెట్స్ టేస్ట్. ఆబ్వియస్లీ చాలా బాగుంటుంది. బట్ మళ్ళీ మీకోసం టేస్ట్ చేసి చెప్తాం. Cheers. సో బేసిక్లీ దీని టేస్ట్ ఎట్లా అంటే మల్బెరీస్ కొంచెం సవర్ ఉన్నాయి అండ్ ఇది కొంచెం తీయ ఉంది. అండ్ ఇట్ ఈస్ వెరీ సోల్ సాటిస్ఫైయింగ్. మంచి అక్కడ ఫుడ్ తిన్నాం కదా, సో మంచి స్వీట్ పడగానే నాకు కడుపు ఇంకా చల్ల పడ్డది. ఇంకా నాకు ఏం అవసరం లేదు లోకంలో. నాకు ఒక దుప్పటిస్తే నేను పండుకుంటా గైస్. అప్పటి వరకు మీరు 9 AM చూపిస్తారు చూడండి. బాయ్. ఇక్కడ నార్మల్ టూరిస్టీ ఫేమస్ స్పాట్సే కాకుండా నేనైతే మంచి ఫుడ్ ఎక్స్ప్లోరేషన్ కోసం గల్లీలో తిరుగుతున్నాను. అండ్ ద నెక్స్ట్ ప్లేస్ విచ్ వీ కేమ్ టు ఇస్ గోవింద్ దోసా. ఇది కూడా ఒక టిఫిన్ ప్లేసే. ఇక్కడికి వచ్చి మేము ఫస్ట్ టైం వచ్చాము. ఏం బాగుంటాయని అడిగితే దోశ, ఇడ్లీ, బోండా, ఉప్మా అన్నీ బాగుంటాయి అన్నారు. సరే ఫస్ట్ టైం వచ్చాము చెప్పారంటే ఇక్కడ తవ్వ ఇడ్లీ అని చెప్పారు. అండ్ తవ్వ ఇడ్లీ అని చెప్పిన తర్వాత మొత్తం పెనం మీద ఉల్లిపాయలు, టమాటో, ఫుల్ బటర్, దానిపైన పొడి, దానిపైన ఇడ్లీస్ ఇచ్చారు. అండ్ దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్. ఇది ముక్క కట్ చేస్తే ఎంత సాఫ్ట్గా తెగిపోయింది తెలుసా. సాఫ్టెస్ట్ ఇడ్లీ ఐ హ్యాడ్ ఇన్ ద రీసెంట్ డేస్. ఇది తీసుకుని చట్నీలో ముంచి అండ్ హ్యావ్ ఎ బైట్. మేకింగ్ చేస్తాం మేము అనుకున్నామనుకో కుర్తాగా ఉంటాడు. మీకు తెలుసా కుర్తాగా ఆయన అన్ని దోశ ఇడ్లీ మీద రియాక్ట్ అవుతుంటాడు. ఆయనకి పంపించి ఇడ్లీ టార్చర్ అని చెప్పేసి పెడదాం అనుకున్నాం. బట్ ఇట్ ఈస్ సర్ప్రైజింగ్లీ టేస్టీ. అండ్ కుర్తాగా ఇఫ్ యు ఆర్ సీయింగ్ దిస్ వీడియో ప్లీజ్ డూ సీ ఆర్ వీడియోస్. అండ్ తర్వాత హైదరాబాద్ వచ్చినప్పుడు ఈ ఇడ్లీ కూడా మీరు ట్రై చేసి గివ్ us a రివ్యూ. అండ్ మేము తీసుకెళ్తాం కావాలంటే మిమ్మల్ని. యూఆర్ కమింగ్ టు చార్మినార్ నెక్స్ట్ టైం, డూ ట్రై దిస్ తవా ఇడ్లీ అట్ గోవింద్ దోసా. ఇట్ ఈస్ రియర్లీ టేస్టీ. వియర్డ్ కాంబినేషన్ అనుకున్నాం కానీ ఇట్ ఈస్ టేస్టింగ్ సో గుడ్. నేనైతే తినడం ఆపట్లేదు. 100 rupees అంటే గైస్ దీని కాస్ట్. అండ్ 4 pieces ఇచ్చారు. బిట్ కాస్ట్లీ ఐ ఫీల్. అండ్ టేస్ట్ అయితే సూపర్ గుడ్. 5 on 5 ఈ ప్లేస్ కూడా. ఇది నేను ఎంత మంచి ప్లేసెస్ చెప్తున్నాను. ఇంత మంచి ప్లేసెస్ చెప్పినందుకైనా మీరు లైక్ కొట్టాలి కదా. ఎంత గట్టి కొట్టాలంటే మీ స్క్రీన్ ఇరిగిపోవాలి, అంత గట్టి లైక్ కొట్టండి. మీరు లైక్ కొట్టకపోతే సింధుకు మోషన్స్ వస్తాయి. అది చూసుకోండి.
నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. అండ్ గైస్ మన థర్డ్ ప్లేస్ వచ్చేసి కబాబీ జహాంగీరి. జహాంగీరియా కాదమ్మా, జహాంగీర్. బేసికలీ మనం ఇక్కడ గుడ్ కబాబ్స్ హ్యావ్ చేయడానికి వచ్చాం. సో చూద్దాం ఏమేమైతే ఉన్నాయో. అండ్ నాకైతే ఈ ప్లేస్ గురించి కూడా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, బికాజ్ ఒకటి సెంటర్లో ఉంది అండ్ నేను ఎప్పుడు టేస్ట్ చేయలేదు. ఇంకోటి దీనికి చాలా హైపప్ ఉందన్నమాట. సో మనకి ఫస్ట్ ప్లేస్ అయితే 515 వచ్చేసినాయి కదా, ఇక్కడ కూడా 515 అయితే మళ్ళీ హ్యాట్రిక్ అవుతుంది. వావ్, లెట్స్ సీ వాట్ టు ఆర్డర్. అండ్ గైస్ మనమైతే ఆర్డర్ చేసింది చికెన్ టిక్కా. బేసికలీ ఇది నాకు ఫస్ట్ ఇంప్రెషన్ చూడగానే పాలక్ పన్నీర్ లెక్క కనిపిస్తుంది, బట్ ఇట్ ఈస్ చికెన్ ఆబ్వియస్లీ. కానీ చూడడానికి అలా ఉంది. ఇది గ్రీన్ మిర్చి పేస్ట్ అంట, లైక్ బేసికలీ దీనిలో కారం ఉండదు. అండ్ ఇలా చేస్తే కొంచెం గట్టిగా ఉంది గైస్. ఇది ఎప్పుడో చేసి పెట్టాడు బేసికలీ. కీపింగ్ దిస్ అసైడ్ నాకు ఇది మొత్తం 120 రూపీస్ పడ్డది. సో టేస్ట్ క్వాంటిటీ జస్టిస్ చేసిన లేదా నేను టేస్ట్ చేసి చెప్తాను. ఇదేదో చట్నీ ఇచ్చాడు అండ్ ఆనియన్స్ ఇచ్చాడు. ఆనియన్స్లో పుదీనా ఉంది. ఓకే, విల్ టేస్ట్ దిస్. cheers. ఇది గట్టిగా ఉంది, టేస్ట్ బాగుంది. పాలక్ మంచిగా పుల్లగా నిమ్మకాయ వేసి ఇచ్చిండు. దట్ ఈస్ నైస్, బట్ ఇట్స్ జస్ట్ దట్ అంత సాఫ్ట్ లేదు కదా. సాఫ్ట్ అంటే నాకు పర్సనలీ సాఫ్ట్ టేస్ట్ అంత చికెన్, బట్ అంత సాఫ్ట్ లేదు. అంటే 120కి ఇంతే చిన్న క్వాంటిటీ ఇచ్చాడు కదా, సో నాకు అంత వర్తిగా అనిపించలేదు. బట్ ఒకవేళ మీరు ఉట్టి టేస్ట్ కోసం రావాలంటే రావచ్చు. ఓవరాల్ రేటింగ్ ఐ వుడ్ గివ్ 4/5. సాడ్గా అయితే హ్యాట్రిక్ అయితే అనుకున్నా, బట్ అవ్వలేదు. ఇట్స్ ఓకే, వాట్ ఈస్ లైఫ్. And the next place which we came here is somewhat different. Usually మనం చార్మినార్ ఓన్లీ సైడ్ చూస్తాం కదా, కానీ నేను మీకు కొంచెం గల్లీలో కూడా తిరిగి చూపించా. అండ్ అలాంటిదే ఇంకొంచెం దూరం వస్తే ఒక గల్లీలో ఉంది దిస్ మున్షీ నాన్, కాదెం మున్షీ నాన్. అండ్ దీనికి చాలా హిస్టరీ ఉంది. లైక్ లెజెట్ 1851 నుంచి ఉంది. అంటే లైక్ లిటరల్లీ 2026 - 1851 విచ్ ఈస్ 175 years old. అది ఏంటి, అది ఇండిపెండెన్స్ ముందు నిజామ్స్ ఎప్పటి నుంచో ఉన్నది. అండ్ 4 generations నుంచి ఈ నాన్ వాళ్ళు సర్వ్ చేస్తున్నారంట. లెట్ us see the process. అండ్ దీనికి ఇంకా ఏం స్పెషాలిటీ ఉందో వాళ్ళ హిస్టరీ పాంప్లెట్ కూడా వేశారు, బట్ వాళ్ళని అడుగుదాం వాట్ ఈస్ వెరీ మోర్ స్పెషల్ అబౌట్ ఇట్. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. లెట్స్ గో ఇన్సైడ్. ये फार्मूला दिल्ली का है. मुंशी नान का फॉर्मूला दिल्ली का पहले नान जो है दिल्ली में बनती थी. वहाँ पे कुछ काम से गए थे तो आप वहाँ फार्मूला ये देखे तो आपको यहाँ पे आके आप साइड में शुरू करें, नान शॉप शुरू करें. अच्छा लक्कर నాకు హిందీ ఉంటే క్షమించండి, ఏమని అనుకోద్దు. అచ్చా లక్కర్ యా స్టార్ట్ కియా. అండ్ బేసికలీ అంతా వాళ్ళు హిందీలో చెప్పారు. నేను ఎక్స్ప్లెనేషన్ అంతా తర్వాత చెప్తా. ఫస్ట్ నాన్ తీసుకున్నా, తిని చూద్దాము. దే సెడ్ దట్ వాళ్ళ స్పెషల్ ఏంటంటే చాలా సాఫ్ట్గా ఉంటుందని చెప్పేసి. హౌ మచ్ టైమ్ ఇట్ ఎవర్ టేక్స్ అంటే అయిపోయిన తర్వాత లోపల పెట్టినా చాలా సాఫ్ట్గా ఉంటుందని. వి టుక్ ఎ బైట్. ఇట్ ఈస్ డిఫరెంట్. ఇది ఎలా ఉందంటే 50-50 బన్ బిస్కెట్ ఎట్లా ఉంది, దా టేస్ట్ వస్తుంది. అండ్ ఆల్సో నిజంగా దీంతో పాటు ద గ్రేవీ తీసుకుంటే ఇట్ ఇస్ లైక్ ఎ వెరీ డిఫరెంట్ బ్రెడ్ దట్ యుల్ హ్యావ్. కాశ్మీర్ బ్రెడ్, ఉజ్బెకిస్తాన్ బ్రెడ్, ఆ వీడియోస్ కూడా మన దగ్గర ఉన్నాయి, అవి కూడా చూడండి. అక్కడ కూడా ఫుడ్ గురించి మీకు బాగా తెలుస్తుంది. ఇట్ ఈస్ ఆల్సో సో గుడ్. ఇది మీ టీలో కూడా టీ పక్కన తిన్నా చాలా బాగుంటుంది. స్పెషల్గా ఇది పాయాతో కానీ నిహారీతో కానీ తింటే ఇంకా చాలా బాగుంటుందంట. దిస్ రంజాన్ సీజన్ యూ కెన్ టేక్ దిస్ మున్షీ నాన్ అండ్ హ్యావ్ ఇట్. అండ్ ఇంకొకటి వేరే కాశ్మీర్ బ్రెడ్ కానీ ఇంకా ఉజ్బెకిస్తాన్ బ్రెడ్ కానీ చాలా చాలా హార్డ్ ఉంటాయి. ఇలాగా కుక్క చింపుతుడు అలా చింపి తినాల్సి వస్తుంది. బట్ దిస్ ఈస్ సో సాఫ్ట్. ఇట్ ఈస్ డిఫరెంట్. అండ్ వీ హ్యాడ్ దిస్ మున్షీ నాన్ విచ్ హ్యాస్ లాట్స్ ఆఫ్ హిస్టరీ అండ్ ఆల్సో గుడ్ టేస్ట్ ఇన్ ఇట్. ఇక్కడికి వచ్చి అందరూ చాలా 15-20 నాన్స్ అట్లా తీసుకెళ్తున్నారు. వీ హ్యావ్ షోన్ యూ ఆల్ ద మేకింగ్ ప్రాసెస్. ఇది మంచిగా బ్రెడ్ చేసి ఓవర్ నైట్ ఫర్మెంటేషన్ చేసి తందూర్ చేసి ఇట్స్ అ వెరీ క్రేజీ ప్రాసెస్. అండ్ ఇఫ్ యూఆర్ ఇన్ హైదరాబాద్ యూ మస్ట్ డెఫినెట్లీ కమ్ టు దిస్ ప్లేస్. యాక్చువల్గా ఇది చౌరస్తా సెంటర్కి ఉన్నది. అక్కడ రోడ్ బైండింగ్లో అక్కడి నుంచి వేరే దగ్గరికి షాప్ షిఫ్ట్ చేశారు. విల్ కీప్ ద లొకేషన్ ఇన్ ద డిస్క్రిప్షన్. ప్లీజ్ డూ చెక్ ఇట్ అవుట్. అండ్ దిస్ మున్షీ నాన్ కాస్ట్ 20 రూపీస్ ఒక్క పీస్కి. అండ్ దిస్ టేస్ట్ ఆల్సో గుడ్. ఇది కూడా 515. టోటల్ ఈ రోజు నేను చెప్పిన 3 places 515. And that's it for today's video.
నేను 3 ప్లేసెస్ చూపించా. నేను కూడా 3 మస్తు ప్లేసెస్ చూపించా, కానీ లాస్ట్ ప్లేస్ కొంచెం ఫ్లాప్ ఉండదు, ఏమంత బాగాలేకుండా. ఫస్ట్ 2 మాత్రం హిట్. నావి 3 ప్లేసెస్ 5 on 5 రేటింగ్ వచ్చాయి. అవునా? ఆల్ దీస్ ప్లేసెస్ ఆర్ యాక్చువల్లీ సో గుడ్. ఇఫ్ యూఆర్ కమింగ్ టు చార్మినార్ నెక్స్ట్ టైం ఈ ప్లేసెస్ లో ఫుడ్ ట్రై చేయండి, షాపింగ్ చేయండి, లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి మంచి ఏదో చెప్పాయితే మాది, అర్థమైందా? మాది. మీరు వెళ్ళిపోయే ముందు ఇక్కడ ఈ 2 కూడా మా వీడియోసే, అవి కూడా చూసేయండి. వేరే వీడియోకి స్కిప్ చేసే ముందు. బాయ్.